ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మానుదిన ప్రార్థన కార్యక్రమంలో ప్రతిరోజు ఈ రీతిగా చిన్న వాక్యాన్ని మీకు అందిస్తూ హెచ్చరిక, ఆశీర్వాదముతో కూడిన మాటలు దేవుడు మాట్లాడిస్తూ ఉన్నారు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని, వింటున్నారని, దాని ద్వారా మంచి ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీరు ఇంకా బలపడండి. మీ తమ్ముడు, చెల్లి, అన్నయ్య ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేయండి. ఒకరోజు అలసిపోయిన వారి వలె ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ అయినను మండండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూసారా, దేవుడు మన ఎదుట ఉంచినటువంటిది ఏంటిది అంటే జీవమును, మేలును, మరణమును, కీడును మన ఎదుట ఉంచాడు. నువ్వు దేని దగ్గరికి వెళ్తావో, దేన్ని ఆస్వాదిస్తావో, దేన్ని కోరుకుంటావో అదే నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం. చూడండి, పిల్లలు అన్నప్రశ్న చేసేటప్పుడు వాళ్ళ ముందు చాలా పెడతారు, పెన్నులు, స్వీటు, ఏదో వాడు దేని మీద చేస్తే అది అంటారు. అలాగే నేను అది నమ్మకం కాదు కానీ పెడతా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం మన ఎదుట జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, మేలు పెట్టాడు. ఇవి నీకు జీవం కావాలంటే జీవం అయిపోయావు, మరణం కావాలంటే మరణం అయిపోయావు, కీడు కావాలంటే కీడు అయిపోయావు. కనుక నీ ఎదుట పెట్టింది నువ్వు పట్టుకుంటే, ఇప్పుడు ఆదాము అవ్వమ్మ ఎదుట జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. ఏంటా మరణం? ఆ పండు తింటే మరణం అన్నాడు. జీవం ఏంటంటే తినకుండా ఉండటం జీవం. మరి వాళ్ళు ఏది కోరుకున్నారు, ఏ టచ్ చేశారంటే పండుని పట్టుకున్నారు, అంటే మరణం వచ్చింది. కనుక ఈరోజు నీ ఎదుట పెట్టిన వాటిలో ఏది మంచిదో, ఏది మంచిది కాదో తెలుసుకుని దేవుని కొరకు, నీ కొరకు మంచిది పట్టుకుని నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో విన్న వర్తమానాన్ని బట్టి వాళ్ళ ఎదుట ఉన్నదాన్ని శ్రేష్టమైనది పట్టుకోవడానికి, జీవించడానికి సహాయం చేయి. కుటుంబాలను బిడ్డలు దీవించమని, స్కూల్కి, కాలేజీలకి, ప్రయాణాలకు వెళ్తున్న బిడ్డలు తోడుగుండి, సమాధానం లేని కుటుంబాలకి సమాధానమును, నెమ్మది దయచేయమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలు.